స్విట్జర్లాండ్లో లుజర్న్ నుంచి మేమైతే మా నెక్స్ట్ డెస్టినేషన్ జూరిక్ అయితే స్టార్ట్ అయిపోయాం. సో జూరిక్ అనేది స్విస్లోనే మా లాస్ట్ స్టాప్. దాని తర్వాత మేమైతే ఇటలీకి వెళ్ళిపోతాం. లుజర్న్ నుంచి జూరిక్కి ట్రైన్ వచ్చేసి అరౌండ్ 5 to 6 hours ఉంటుంది. సో మనకి ట్రైన్స్ అనేవి కొంచెం మేజర్ ట్రైన్సే ఉంటాయి. ఇక్కడ ట్రైన్స్ చూస్తే కొన్ని ట్రైన్స్ అయితే డబుల్ డెక్కర్ ట్రైన్స్. సో కింద పైన 2 చోట్ల సీటింగ్ ఉంటుంది. సో మేమైతే జూరిక్కి వెళ్ళేటప్పుడు పైన కూర్చుందామని ఫిక్స్ అయిపోయాం. స్విట్జర్లాండ్ మొత్తంలో ట్రైన్స్ అండ్ రైల్వే స్టేషన్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అందుకే స్విట్జర్లాండ్లో స్విస్ పాస్ తీసుకుంటే చాలా ఈజీ టు ట్రావెల్ అండ్ కంఫర్టబుల్ కూడా. బై ద వే జూరిక్ అనేది స్విట్జర్లాండ్ యొక్క క్యాపిటల్ అనమాట. అందుకే ఇక్కడ ట్రైన్ స్టేషన్ అవన్నీ చాలా పెద్దగా ఉంటాయి అండ్ చాలా నీట్గా కూడా ఉన్నాయి. మనకి ఇండియాలో సిటీ బస్సెస్ అండ్ నార్మల్ బస్సెస్ ఎలానో స్విట్జర్లాండ్లో ట్రైన్స్ అలాగనమాట. సో ట్రైన్ ఫెసిలిటీ అనేది చాలా మంచిగా అవైలబుల్గా ఉంది. ఇంకా జూరిక్లో మా యొక్క విజిటింగ్ సంగతికి వస్తే మేము ఇక్కడ జూరిక్లో 1 day స్టే ఉంటున్నాం. సో ఈ 1 dayలో మేము చూడడానికి ఒక బస్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో అది మా ఒక్కరికే కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే ఉంటుందన్నమాట. ఇట్స్ లైక్ ఎ ట్రావెల్ బస్. సో ఈ బస్ అనేది ఫస్ట్ మనకి జూరిక్ లోకల్ చూపించుకుంటూ రైన్ ఫాల్స్కి అయితే తీసుకెళ్తుంది. But it's really a nice sensation to be on the water if you are not scared of water. సో ఈ బస్ బుకింగ్ లో మనకి గైడ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. సో ఆ గైడ్ అనేది మనకి లైవ్ కమెంటరీ చెప్తూనే ఉంటుంది. అలానే మనకి బోట్ రైడ్ కావాలంటే రైన్ ఫాల్స్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. సో బస్లోనే వాళ్ళు అడుగుతారు హూ ఆల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ బోట్ రైడ్ అని చెప్పి, అండ్ మనకంటూ ఒక ప్రైవేట్ బోట్ అయితే తీసుకుంటారు ఇఫ్ యూఆర్ మోర్ పీపుల్. ఒక 1 to 2 hours డ్రైవ్ తర్వాత రైన్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఈ రైన్ ఫాల్స్కి పైన పార్కింగ్ ఉంటుంది. పైనుంచి చూస్తే మాత్రం వ్యూ చాలా సూపర్గా ఉంటుంది. కింద వాటర్లో చూస్తే చాలా బోట్స్ తిరుగుతూ ఉన్నాయి. ఈ బోట్స్ అనేవి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. సో మేమైతే కిందకి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ కిందకి లిఫ్ట్లో వెళ్ళొచ్చు, లేదంటే స్టెప్స్ మీద కూడా వెళ్ళొచ్చు. మా బస్సులో ఉన్న వాళ్ళందరూ బోట్ రైడ్కి ఇంట్రెస్ట్ చూపించడంతో మాకంటూ ఒక స్పెషల్ బోట్ అయితే తీసుకున్నారు. సో ఈ బోట్ రైడ్ ఏదైతే ఉందో ఇది కొంచెం రైన్ ఫాల్స్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది అనమాట. చూసారుగా ఈ ఫాల్స్ ఎంత బ్రాడ్గా ఉన్నాయో, అలానే వాటర్ ఫ్లో చూడండి ఎంత హెవీగా ఉన్నాయో. బోట్స్ అయితే చాలా కష్టపడుతున్నాయి అక్కడికి వెళ్ళడానికి. అందుకే ఇది యూరోప్లోనే చాలా పెద్ద వాటర్ ఫాల్స్ అని అంటారు, వాల్యూమ్ ప్రకారం అండ్ అలానే వాటర్ ఫ్లో ప్రకారం చూసుకుంటే. ఇక్కడ వాటర్ ఫ్లో మాత్రం చాలా హెవీగా ఉంటుంది. లక్కీగా మేము వచ్చిన టైంలో రెయిన్ అయితే లేదు. దానివల్ల మేము చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో నెక్స్ట్ అయితే మనం ఆ రైన్ ఫాల్స్ దగ్గరికి ఇంకొంచెం దగ్గరికి అయితే వెళ్దాం, బోట్లో కాకుండా నడుచుకుంటూ. ఇక్కడ ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి కదా. కొన్ని బోట్స్ ఏమో కొద్దిసేపు అలా వాటర్లో ఎంజాయ్ చేయడానికి, కొన్ని బోట్స్ ఏమో రైన్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి, ఇంకొన్ని ఏమో వేరే లొకేషన్కి వెళ్ళడానికి ఉన్నాయన్నమాట. సో అందుకనే ఈ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బోట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. బోట్ రైడ్ అయిపోయాక మేమైతే రైన్ ఫాల్స్ని ఇంకాస్త దగ్గర నుంచి చూద్దామని చెప్పి దాని దగ్గరలో ఒక లొకేషన్ అయితే అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ నిల్చొని వాటర్ని చూస్తుంటే మాత్రం ఒక రకంగా భయంగా ఉన్న ఫ్లో చూసి చూడడానికి మాత్రం ఆ ఫీలింగ్ చాలా బాగుందన్నమాట. ఈ ఫాల్స్కి ఇంకొంచెం దగ్గరికి వెళ్ళడానికి పక్కనే ఒక చిన్న కేవ్ లాగా ఉంటుంది. సో ఆ కేవ్లోకి వెళ్తే ఫాల్స్కి పక్కనే మనం నిల్చొని ఫొటోస్ కూడా దిగచ్చు. ఈ ఫాల్స్ యొక్క హైట్ చూస్తుంటే నయాగరా కన్నా చాలా చిన్నగా ఉంది. ఇందులో గొప్ప ఇండియా అని అనుకుంటున్నారేమో. దీని హైట్ నిజంగానే 23 meters, వైడ్ కూడా 150 meters. కానీ సమ్మర్స్లో ఇక్కడ 600k లీటర్స్ వరకు ఫ్లో రేట్ ఉంటుంది. అందుకే ఇది యూరోప్లోనే చాలా పెద్ద అండ్ పవర్ఫుల్ ఫాల్స్ అని అంటారు. ఇంకా రెయిన్ ఫాల్స్ అయిపోయాక ఈ బస్ వాళ్ళు అయితే మమ్మల్ని ఒక చిన్న ప్లేస్కి అయితే తీసుకెళ్తారు. అది ఒక చిన్న పాతకాలపు టౌన్. దాని పేరే స్టెయిన్ ఆమ్ రైన్ అనమాట. సో రెయిన్ ఫాల్స్కి దగ్గరగా ఉండడంతో దీని పేరు స్టెయిన్ ఆమ్ రైన్ అని చెప్పి వచ్చింది. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏముంది? And it's really impressive also to watch, even if you're not interested in information, it's nice to watch these old houses. In architecture, and it's a bit biased as well. If you watch this street, you see the houses are very biased. They're so old. ఈ టౌన్ ఏదైతే ఉందో దీంట్లో మనకి మెడివియల్ పీరియడ్ యొక్క హౌసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఈ హౌసెస్కి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయింట్ వేసి అలానే దాని యొక్క కన్స్ట్రక్షన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది.
తగ్గట్టు మనం అందరం అప్గ్రేడ్ అవుతూ ఉంటాం అనమాట. లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మన యొక్క బిల్డింగ్ స్ట్రక్చర్స్ కానీ మన యొక్క లివింగ్ నేచర్ కానీ అంతా చేంజ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మెడివల్ పీరియడ్లో ఎలా అయితే ఉందో ఆ యొక్క ఆర్కిటెక్చర్ అండ్ ఆ యొక్క లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేయకుండా ఆ ఫీలింగ్ మనం కలిగించడానికే ఈ టౌన్ ఏదైతే ఉంది. మనకి సినిమాల్లో రాజుల కాలంలో బిల్డింగ్స్ ఇలా ఉండేవి, రోడ్స్ ఇలా ఉండేవి అని చెప్పి సినిమాలో అయితే చూపిస్తూ ఉంటారు కదా. సేమ్ డిట్టో అలానే ఇక్కడ కూడా అన్నీ కనపడుతున్నాయి అనమాట. ఒక రకంగా చెప్పాలంటే రామోజీ ఫిల్మ్ సిటీలో అన్నీ ఎలా అయితే కన్స్ట్రక్ట్ చేశారో ఇక్కడ రియల్గా అలానే ఉన్నాయన్నమాట. ఇక్కడ వాచ్ టవర్స్ అలానే విచ్ టవర్స్ అంటూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. మనకు ఒక పెద్ద మ్యాప్ కూడా ఇస్తారు మనం ఎంటర్ అవగానే. సో ఇదే ఊర్లో ఒక చిన్న మ్యూజియం కూడా అవైలబుల్గా ఉంది. మనం చూసే ఈ మెడివల్ టౌన్ మొత్తం హోల్ ప్లేస్లో ఉండదు, జస్ట్ ఒక చిన్న ఊర్లాగానే ఉంటుంది. దీని పక్కనే ఒక రివర్, కానీ ఆ రివర్ పక్కన మాత్రం మళ్ళీ బిల్డింగ్స్ అన్నీ కొంచెం లేటెస్ట్గానే ఉంటాయి అన్నమాట. అండ్ ఈవెన్ రోడ్స్ కూడా ఈ విలేజ్ పక్కన మాత్రం మంచిగా బ్రాడ్ రోడ్స్ ఉంటాయి, ఈ విలేజ్లో మాత్రం షార్ట్ రోడ్స్ ఉంటాయి. అందుకే వెహికల్స్ కూడా 2 వే వెళ్ళమన్నమాట, ఓన్లీ 1 సైడే వెళ్తాయి. ఇంకో సైడ్ సిగ్నల్తో ఆపేస్తారనమాట. సో 1 సైడ్ వెహికల్ వెళ్తుంటాయి, ఇంకో సైడ్ ఆగిపోయి ఉంటాయి. అటు సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఇటు సైడ్ ఆగిపోయి ఉంటాయి అన్నమాట. ఈ టౌన్లో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అందులో మీరు ముఖ్యంగా ట్రై చేయాల్సింది అయితే పిస్తాషియో క్రిసాన్ అలానే పిస్తాషియో జెలాటో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ జురిక్లో చాలా ఫేమస్ వచ్చేసి లింట్ ఫ్యాక్టరీ. సో ఈ లింట్ ఫ్యాక్టరీకి అయితే చాలా మంది వెళ్తూ ఉంటారు, కానీ మాకెందుకో దీన్ని స్కిప్ చేయాలని అనిపించింది. అందుకే జురిక్ బ్యాక్ వచ్చాక మేమైతే లోకల్లో ఉన్న ఒక లింట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళామన్నమాట. సో ఇది లింట్ ఫ్యాక్టరీ అంత పెద్దగా ఉండదు, అలానే ఇక్కడ ప్రొడక్షన్ ఏమంత చూపించడు, కానీ ఇది కూడా మన వరకు ఓకే. అండ్ లింట్ ఫ్యాక్టరీకి వెళ్తే అక్కడ మొత్తం మనకి సీడ్ ప్రొడక్షన్ అండ్ ఆల్ చూపిస్తారనమాట. అవన్నీ మాకు ఎందుకో కొంచెం బోర్ కొడుతుందేమో అని అనిపించింది, అందుకే మేము దాన్ని స్కిప్ చేసాం. ఎవరైనా పిల్లలతో వెళ్తే మాత్రం వాళ్ళని తీసుకుని వెళ్ళచ్చు. That's it. We have mango. We have rabarber. 34 I'll get this. Okay. You want it's birthday? ఇక్కడ చాక్లెట్స్తో పాటు పేస్ట్రీస్, కేక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ అలానే కొన్ని స్పెషల్ లింట్ చాక్లెట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, విచ్ ఆర్ మేడ్ ఇన్ ఓన్లీ స్విస్. మళ్ళీ మేము యూఎస్ బ్యాక్ వచ్చాక ట్రై చేస్తే అవి మాకు ఇక్కడ ఎక్కడ దొరకలేదు. అలా మేము మా లాస్ట్ డే ఇన్ స్విస్ జురిక్లో కంప్లీట్ చేసేసుకొని ఇటలీకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇటలీకి మేమైతే ఫస్ట్ మిలాన్ వెళ్తున్నాం, దాని తర్వాత వెనిస్, దాని తర్వాత ఫ్లోరెన్స్, అలా మల్టిపుల్ ప్లేసెస్కి అయితే విజిట్ చేస్తాం. ఆ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.